ప్రేమ కలగక ముందు త్రోవ తప్పి తిరిగినాడు, తన ఇష్టానుసారంగా నడుచుకున్నాడు. అతనికి భార్య కావాలని కొన్ని సంవత్సరాలే కొలువు చేసినాడు. ఒక భార్య కాదు, 4 భార్యలను చేసుకున్నాడు. తర్వాత అతనికి శ్రమ వచ్చింది. శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు నీ ఇష్టానుసారంగా వెళ్ళి నువ్వు భార్య కొరకు నీకు భార్య దొరకనట్టు భార్యల కొరకు నువ్వు ఇంత కొలువు చేసినావు, నీ సమయం అంతా వేస్ట్ చేసినావు, నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత నీవు ప్రార్థిస్తే నాకేం అవసరం అని దేవుని అనలేదు. కానీ దేవుడు మంచి దేవుడు, ప్రేమ గల దేవుడు. ఆయన మన ప్రతి పరిస్థితిని అర్థం చేసుకొని మనల్ని దగ్గర తీసే దేవుడు. ఆ యొక్క వ్యక్తిని ఆయన కనికరించి ఆ శ్రమలో అతను మొర్రపెడుతున్నప్పుడు అతను ఎలా మొర్రపెట్టినాడని వాక్యం సెలవిస్తుంది అంటే, ఒక రాత్రంతా ఒక రేవు దగ్గర ఉండి మొర్రపెడుతున్నాడు. మీకు అర్థమై ఉంటుంది. అవును, యాకోబు భక్తుడు ఏం చేస్తున్నాడు? ఒక రేవు దగ్గర ప్రార్థిస్తూనే ఉన్నాడు, ఏడుస్తున్నాడు. రాత్రంతా నన్ను దీవించమంటే దేవుడు తనతో సెలవిచ్చిన మాట, అతను పోరాడి తర్వాత గెలిచిన తర్వాత చివరికి దేవుడు దానికి సెలవిచ్చిన మాట, నీ పేరు ఇశ్రాయేలు అనబడుతుంది, ఇకపైన నువ్వు దీవించబడిన వాడవు, నువ్వు ఇలా ఇలా వర్ధిల్తావని చెప్పేసి దీవెనలు పలికినాడు. దేవుడు శ్రమలో మనం ఆయన ఆశ్రయిస్తే విడిచిపెట్టే దేవుడు కాదు, మన గతాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు, మనం చెడ్డవారం అని మనకు సహాయం చేయకుండా ఉండే దేవుడు కాదు. ఆ టైంలో మనకు శ్రమ కలిగినప్పుడు మన హృదయం ఎలా ఉందో ఆయన చూస్తాడు. మనం పశ్చాత్తాపంతో మన పాపంలన్నీ ఒప్పుకుంటూ విడిచిపెడుతూ నీవే దిక్కు, నీవు తప్ప వేరే దిక్కే లేదు అని మనం ప్రార్థన చేస్తే ఆ శ్రమలో మనల్ని ఆయన విడిపిస్తాడు.